దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో బాల్యం అనేది ఎంతో ఉన్నతమైనది. మనిషి బంగారు భవిష్యత్తుకు తొలుత తల్లి 9 మాసాలు మోసి కని పెంచి ఈ భూమి మీదకి మనం వచ్చాక ఆ తల్లి చేసే పరిచర్యలు ఎంత పవిత్రమైనవి. బాల్య దశలో అడుగులు వేస్తున్నప్పుడు తల్లి మన చేయి పట్టుకొని తల్లిదండ్రి ద్వారా మనము పెరిగి పెద్దవుతాం. కానీ ఎంతోమంది పసిపిల్లల భవిష్యత్తు ఈరోజు బొగ్గిపాలైపోతుంది. ఎన్నో విధాలైనటువంటి మానసిక సంఘర్షణల మధ్య పసిపిల్లల వ్యవస్థ అనేది కూడా ఈరోజు పటిష్టంగా లేదు. అటువంటి ఈ సమాజంలో పవిత్రమైన హృదయంతో మానవ సేవలో పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఆశయంగా, ఒక ప్రేరణగా సేవలు అందిస్తున్నటువంటి ఖ్యాతం రాధాకృష్ణ గారు ఈరోజు గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరీయుడు. వారు చెప్పే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పిల్లల గురించి, వారి యొక్క బంగారు భవిష్యత్తు గురించి ఏం చెప్తారో ఈరోజు మనం గుడ్ సమరిటన్ కార్యక్రమంలో విందాం. సార్ ఖ్యాతం రాధాకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం సార్. ఈరోజు మేము మీ యొక్క బాల్యం చైల్డ్ కేర్ సంస్థలకు వచ్చి ఈ విధంగా మిమ్మల్ని దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి సార్, మరి ముఖ్యంగా ఈరోజు కోట్ల డబ్బున్న వాళ్ళు కానీ, ఎంతో ధనవంతులైన గొప్పవారికి కానీ 10 మందికి సహాయం చేద్దాము, ఒకరి జీవితాన్ని ముందుకు నడిపిద్దామనే ఆలోచన ఎంతోమందికి లేదు. మరి ఈ పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మీకు మీ జీవితంలో కలిగినటువంటి ఆ ప్రేరణ ఏమిటో వివరిస్తారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఖ్యాతం రాధాకృష్ణ. మేము ఆలోచించింది ఒకటే, ఇవి వికసించే పుష్పాలు అంటే ఈ పిల్లలు రాబోయే కాలానికి ఒక మంచి పుష్పాల్లాగా ఉండాలి, ఒక మంచి సువాసన వెదజల్లాలని చెప్పేసి మేము మా తోటి సభ్యులమందరం కలిసి ఈ బిఎస్ఎస్ గ్రూప్ని ఒక బాల్యం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్గా మలచడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, మేము వేరే హోమ్స్లో విజిట్ చేసాం. వేరే బాయ్స్ హోమ్లో విజిట్ చేసినప్పుడు ఎన్నోసార్లు వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు అవన్నీ ఇచ్చడానికి పోయినప్పుడు మాకు అక్కడ కొన్ని విషయాలు మాకు అర్థం కాలే. సో మేమేమేం అనుకున్నామంటే, మనమే సొంతంగా పెట్టి ఏవైతే ఈ పిల్లలు ఉన్నారో, ఎవరైతే అనాథ పిల్లలు, తల్లిదండ్రి కోల్పోయిన పిల్లలు, అది యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదైనా కారణాల చేత సూసైడ్ వల్లనే కానివ్వండి, ఎన్నో రకాల గొడవలతో, ఎన్నో రకాల బాధలతో ఆ పిల్లలు రోడ్డున పడతారు. ఆ రోడ్డున పడ్డ తర్వాత వాళ్ళకి దిక్కుమొక్కు లేకుండా ఉంటుంది. అటువంటి పిల్లల్ని మనము చేరదీసి రాబోయే కాలానికి ఒక మంచి డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని చెయ్యకపోతే సొసైటీలో వాళ్ళు నాశనం అవ్వడమే కాకుండా సొసైటీని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందని మేము గతంలో ఎన్నో రకాల కొన్ని ఆర్టికల్స్ చదివి మేమందరం కూర్చొని సమిష్టిగా ఆలోచించి, మనం ఓన్లీ ఇటువంటి స్పిరిచువలే కాకుండా కూడా కొన్ని ధార్మికమైన కార్యక్రమాలే కాకుండా సాంఘికమైన కార్యక్రమాల్లో కూడా ఈ పిల్లల్ని మనం చేరదీసి వాళ్ళ ఒక మంచి ప్రయోజకులను చేయాలనేదే
మన ఒక సదుద్దేశంతో ఈ యొక్క బ్యాచ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ని మనం స్టార్ట్ చేసినాం. దీంట్లో ఇప్పటికి ఎంతోమంది పిల్లలు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క విద్యను అభ్యసించి అదే కాకుండా ఎన్నో రకాల వాళ్ళకి లోపల ఎన్నో రకాల ఇన్నర్ టాలెంట్స్ ఉంటాయి, ఎన్నో రకాల వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. నేను ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇట్లా అయితే బాగుండు అని. కానీ వాళ్ళకి సరైన సపోర్ట్ అనేది ఉండదు. మా ఆకాంక్ష ఒకటే, లోపల ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది సార్. ఆ టాలెంట్ వాళ్ళు తీయలేక ఉన్న టాలెంట్ని వాళ్ళని వేరే అక్రమ మార్గాల వాళ్ళు వెళ్తుంటారు. సో వాళ్ళు అక్రమ మార్గం వెళ్ళకుండా సక్రమణ మార్గం వెళ్ళడం అనుకోవడమే బ్యాస్. వాళ్ళను ఒక మంచి సరైన దారిలో పెట్టడానికి ముందుకు వచ్చింది బాల్యం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్. ఈ పిల్లల భవిష్యత్తుకు ఒక ఆసరా కల్పించడానికి ప్రధానమైన కారణం లేదా ఒక ప్రధానమైన ఉద్దేశం, అసలు మీ సంకల్పం ఏంటి సార్? ఒక చిన్న పిల్లాడు పెద్ద అయిన తర్వాత రకరకాల సేవలలో ఉంటాడు. కొందరు డాక్టర్ అవుతారు, కొందరు ఇంజనీర్ అవుతారు, కొందరు ఒక పోలీస్ ఆఫీసర్ అవుతారు. వీళ్ళను సక్రమంగా మార్గంలో పెట్టడానికి వీళ్ళ లోపల ఆలోచనలు, వీళ్ళ లోపల కోరికలు, నేను ఇది కావాలి అది కావాలని ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు తగ్గట్టుగా వాళ్లకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ దాంట్లో తీసుకెళ్తే వాళ్ళు గతంలో వాడి వెనక జరిగిన ఇబ్బందులు, అంటే కొన్ని పిల్లల వెనకాల కొన్ని మర్డర్స్ అని, కొన్ని పిల్లల వెనుక వాళ్ళ తల్లిదండ్రుల సూసైడ్స్ అని, వాళ్ళ కళ్ళ ముంగటనే నేరాలు ఘోరాలు జరిగిన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకవేళ మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద మనం వాడిని పెట్టకపోతే బాబుని, మనం వానికి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ కానీ ఇంట్రెస్ట్ లేని యాక్టివిటీస్ కానీ చేయిస్తే తద్వారా ఆ ఒక్క గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళు గుర్తొచ్చే అవకాశాలు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తే అందు గురించి ఆ బాబుకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చేసుకుంటూ ఒక మంచి పౌరునిగా, ఒక మంచి డాక్టర్, ఇంజనీర్, ఒక పోలీస్ ఆఫీసర్గా కావడం అనేది మా యొక్క ప్రథమ సంకల్పం. దాని గురించి మేము ఆ విధంగానే మేము ఆ దారిలోనే మేము వర్క్ చేస్తున్నాం. మరి ఈ యొక్క బాల్యం చైల్డ్ కేర్ సెంటర్కు ఎటువంటి రకాలైన పిల్లలు ఇక్కడికి వస్తుంటారు, వాళ్ళని మీరు ఎలా ఇక్కడ చేర్చుకోవడం కానీ, అందులో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కావచ్చు, ఎలా ఈ ప్రవేశం వీళ్ళకి ఇక్కడ సార్ ఎట్లుంటాయంటే సార్, ఇది ఎప్పుడు ఫోన్ వస్తుందో చెప్పారు, రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ రావచ్చు. అయితే ఏదన్నా సంఘటన జరిగింది అనుకోండి, ఏదన్నా ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ అయింది, తల్లిదండ్రులు ఏదైనా కొట్లాడుకున్నారు, చంపుకున్నారు, పొడుచుకున్నారు, రాత్రి ఎప్పుడో 12 గంటలకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ కొంచెం షెల్టర్ ఇవ్వండి అని చెప్పేసి షెల్టర్ ఇచ్చిన తర్వాత పొద్దున మరుసటి రోజు ఆ తర్వాత డిపార్ట్మెంట్ అనుసంధానం ఉంటుంది. దీనికి సిడబ్ల్యూసి డిపార్ట్మెంట్, చైల్డ్ లైన్, డిసిపిఓ, డిడబ్ల్యూఓ, దీనికి అనుసంధాన సంస్థల ద్వారా ఈ పిల్లలు నానా రకాల అవస్థతో వచ్చిన పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరినీ మేము చక్కగా వాళ్ళని తీసుకొని యాజ్ ఏ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో తీసుకొని, ఒక వాళ్ళు ఏ రంగం నుంచైనా రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా యాక్సిడెంటే జరిగి ఉండొచ్చు, ఏదైనా ప్రమాదమే జరిగి ఉండొచ్చు, ఏదైనా మర్డరే జరిగి ఉండొచ్చు. అటువంటి పిల్లలు ఎక్కడ పోతారంటే చాలా మంది తెలియదు. అందరికీ ఏంటంటే అయ్యింది, యాక్సిడెంట్ అయ్యింది అంతే తప్ప చాలామంది వాట్సాప్లో అక్కడిక్కడ చూస్తుంటుంటాము, ఈ పిల్లగాడికి ఎవరు తల్లిదండ్రులు చనిపోయినరు అని చెప్పేసి వాట్సాప్లో వైరల్ అవుతుంటుంటుంది. అట్లా చాలాసార్లు మా ఫోన్ నంబర్లు మా అవన్నీ వైరల్ అయినాయి. అట్లా వచ్చిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర. అంటే దీనికి టైం అంటూ ఏం లేదు కాబట్టి 24/7 మాకు ఎవరైనా పిల్లలు ఎక్కడి నుంచైనా రావచ్చు త్రూ ప్రాపర్ ఛానల్. ఓకే. ఇప్పుడు ఈ బాల్యంలో ఈ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీరు ఎన్నో ప్రణాళికలు వేస్తున్నారు కదా, ఇంకా ఎటువంటి పిల్లలు కూడా ఇక్కడికి వస్తారు? ఇక్కడ వచ్చే పిల్లలందరూ ఏంటంటే అనాథ పిల్లలే ఎక్కువ వస్తారు. వాళ్ళనే మనకు ఇక్కడ షెల్టర్ ఇస్తాము, వాళ్ళకే అన్ని సదుపాయాలు మనం ఇవ్వగలగడానికి ఇస్తాము. సో ఈ పిల్లల లోపల ఏదైతే వాళ్ళకి చేయాలనే అనుకూలంగా ఉంటుందో అటువంటి మేము వాళ్ళకు తీర్చిచ్చి సెయిలింగ్ అని, వాటర్ స్పోర్ట్స్ అని, వాళ్ళకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పోవడానికి ఒక ఈఎంఈ సెయిలింగ్ క్లబ్ ద్వారా, ఈ యాజ్ క్లబ్ ద్వారా ఒక మంచి అవకాశం ఏంటంటే వాళ్ళు ఒక 4 లెవెల్ కంప్లీట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో, నేవీ పోవడానికి ఒక ప్లాట్ఫామ్ అది. సో వాళ్ళకి మినిమం ఒక 40-50 వేల రూపాయల శాలరీ ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు అయిపోతుంది. దాంట్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా స్పోర్ట్స్లో కానీ మా పిల్లలు మా బ్యాస్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన సారస్వతం ద్వారా ఒక మ్యూజిక్ నేర్పించడము, ఆ మ్యూజిక్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళు రానున్న కాలంలో ప్రోగ్రామ్ సారస్వతము మ్యూజిక్ అకాడమీ ద్వారా కూడా మీరు అనాథ పిల్లలకు, దిక్కులేని వారికి కూడా సంగీతం నేర్పిస్తున్నారని మాకు తెలిసింది.
అంటే కేవలం సంగీతము పెద్ద పెద్ద కళాకారులు నేర్చుకోవచ్చు, కానీ అనాథ పిల్లలకు కూడా సంగీతం నేర్పించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆంతర్యం ఏమిటో కాస్త చెప్తారా? వాస్తవానికి సంగీతానికి భాష లేదు, భేదం లేదు. వారు దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది సంగీతం. దానికి మా వంతు కృషిగా ఇక్కడ ఉన్న పిల్లలకే కాదు, చుట్టుపక్కల మాకు కన్సల్ట్ ఉన్న ఆర్ఫనేజ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఆర్ఫనేజ్ హోమ్ పిల్లలకి మా దగ్గర చుట్టుపక్కల కొంతమంది అమ్మాలీలు ఉంటారు, వాళ్ళకి లోపల పిల్లలకి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. అటువంటి సంగీతంలో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి, అటువంటి సంగీతంలో టేస్ట్ ఉన్న పిల్లలకి మేము వోకల్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నేను ఫ్రీగా నేర్పిస్తాం. అట్లా మాది సారస్వతం అనే సంస్థ ద్వారా, బ్యాచ్ గ్రూప్ అనుబంధ సంస్థ సారస్వతం ద్వారా ఇప్పటికీ చాలామంది పిల్లలకి, మా పిల్లలకే కాదు, ఇప్పుడు మా పిల్లలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనాథ పిల్లలకు, గరీబీ పిల్లలకు, వాళ్ళందరికీ కూడా మనము సారస్వత మ్యూజిక్ అకాడమీ ద్వారా వాళ్ళ చక్కటి ప్రొఫెషనల్ మ్యూజిక్ టీచర్లతో మన చక్కటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటల్ వోకల్ మ్యూజిక్ నేర్పిస్తాం. తద్వారా ఏంటంటే ఫ్యూచర్లో వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా ప్రతి నెలల ఒక్కొక్క బాబు పేర 500 రూపీస్ మేము వారికి జమ చేస్తాం బ్యాంక్ అకౌంట్లో. ఇప్పుడు మా దగ్గర ఉన్న 40 మంది పిల్లలలో ఇప్పుడు 18 మంది పిల్లలకు మేము వాళ్ళకి ఎఫ్డి చేస్తున్నాం. అది వాళ్ళు అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ తర్వాత అవి కొంచెం డబ్బు పెరిగిన తర్వాత ఒక 4 కలిసి ఒక స్టార్టప్ అన్నా, లేకపోతే ఫర్దర్ స్టడీస్ కన్నా, లేకపోతే ఫర్దర్గా వాళ్ళకు ఇంకా ఏమన్నా చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఆ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము 18 మంది మేము అట్లా చేసినాం, ఫిక్స్డ్ చేసి. సో మా ఒకటే సంకల్పం ఏంటంటే ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఇక్కడ వానికి పొద్దున లేవగానే వానికి మంచిగా క్రమశిక్షణ, వాడికి యోగాభ్యాసం, వాడి చక్కటి రుచికరమైన శుచికరమైన భోజనము ఇవన్నీ పెట్టి వానికి తీర్చిదిద్దాం. దాని తర్వాత 18 ఇయర్స్ తర్వాత కూడా వాడు బయటకు పోయిన తర్వాత వాడికి ఫర్దర్గా వాడి కాళ్ళ మీద వాడు నిలబడేటట్టుగా మేము వాడికి ట్రైనింగ్ ఇస్తాం బాబుకి. సో ఫర్దర్గా మేము చదువుకుంటామంటే మా మెంబర్ల ద్వారా కానీ మా డోనర్ల ద్వారా కట్టి మనం హెల్ప్ చేస్తాం, మనకి హయ్యర్ స్టడీస్కి చదివించేసే ప్రయత్నం చేస్తాం. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేటి బాలురే రేపటి పౌరులు అనే నానుడి అది ఒక పెద్ద సంచలనమైన నిజం. అది ఈ బాలలు లేకపోతే రేపు సమాజం లేదు కదా సార్. పౌరులు వారే, ఎవరు వాళ్ళ టాలెంట్స్లో ఎంతెంత ఎన్ని ఆనిముత్యాలు దాగి ఉన్నాయో మనకు తెలియదు కదా. సో అటువంటి గొప్ప సేవ చేస్తున్నందుకు నీకు నిజంగా అభినందనలు సార్. తర్వాత 7 ప్రధానమైన మానవ సేవలు చేస్తున్నారు అంటున్నారు కదా, అవి ఏమిటో వాటి గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా వివరిస్తానండి. మేము ఈ బ్యాచ్ గ్రూప్ ద్వారా చేసే 7 వివిధ రకాలైన కార్యక్రమాలు అలా ఒక సాంఘిక సంక్షేమం ఉండొచ్చు, ఆధ్యాత్మికం ఉండొచ్చు, ఇట్లాంటి చాలా సర్వీసెస్ ఇమిడి ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన బాల్యం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అయితే మీకు తెలుసు, CCI కింద రన్ అవుతుంది. అది ఆర్ఫన్స్ పిల్లలది ఆర్ ఇట్లాంటి పిల్లలకి మనం షెల్టర్, ఫుడ్, అకామిడేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి 18 ఇయర్స్ తర్వాత అయ్యే వరకు మేము వాళ్ళని చూసుకోవడము, 18 ఇయర్స్ తర్వాత వాళ్ళకు ఫర్దర్గా వాళ్ళకు స్టడీస్ కావాలంటే ఇంకా ఫర్దర్ స్టడీస్ కోసం వాళ్ళకి చదివించడము. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి ఎంత చదువుతా అంటే చదివించే ప్రయత్నం మేము చేస్తాం మా అందరి మెంబర్ల సహకారంతో, డోనర్ల సహకారంతో. లేదు మేము చదువుకోలేము, మాకు చదువు ఇంట్రెస్ట్ లేదని 18 ఇయర్స్ తర్వాత అంటే వాళ్ళకు ఏదైనా జాబ్ లాంటిదైనా పెట్టిస్తాం. వాళ్ళకున్న వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కొన్ని టెక్నికల్గా కొన్ని మొబైల్ రిపేర్ ట్రైనింగ్స్ కానీ, ప్లస్ వాళ్ళకు కొన్ని ట్రైనింగ్స్ అన్ని నేర్పిస్తున్నాం. టెక్నికల్ ట్రైనింగ్స్గా కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అటువంటి నేర్పిస్తున్నాం. సో అదే కాకుండా లేదు వాళ్ళకు
జాబ్ కూడా ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకు అసలు చదువు ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళకి ఒక ఒక 5-6 మంది పిల్లలకు కలిపి స్టార్టప్ లాంటి ఏదైనా పెట్టించే ప్రయత్నం చేసి వాళ్ళ ప్రతి నెల వాళ్ళ పేరు మీద ఒక 500-400 రూపీస్ వాళ్ళకి మేము బ్యాంక్లో అకౌంట్లో వేసి ఎఫ్డి చేస్తాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక అమౌంట్తో 45 పిల్లలు కలిపి ఏదైనా స్టార్టప్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మా సంకల్పం ఒకటే, ఈ బాల్యం ఏదైతే 7 యాక్టివిటీస్ ఉన్నాయో అందులోనూ ఇక ప్రధానమైన యాక్టివిటీ అయితే బాల్యం ఉందో, బాల్యం అంటే పిల్లలకు సంబంధించింది కాబట్టి వీళ్ళు వికసించే పుష్పాలు కాబట్టి వీళ్ళ మీద చాలా ఫోకసింగ్ ఉంటుంది మాకు. ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఇంతకుముందు మీరు అన్నారు నేటి బాలలే రేపటి పౌరులని, తప్పకుండా వీళ్ళు పౌరులుగా తీర్చిదిద్దడమే మా యొక్క బ్యాచ్ గ్రూప్ ప్రథమ సంకల్పం. ఈ బ్యాచ్ చేసే పనిలో ఈ 7 పనిలో ప్రధానమైన అంశం, ప్రధానమైన సర్వీసు ఈ బాల్యం. అది ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఇనిషియల్గా మేము అబ్బాయిల మీద మేము 10-11 ఇయర్స్ అయింది ఈ సర్వీస్ చేయబట్టి. ఫర్దర్గా కూడా మేము గర్ల్స్ మీద కూడా మేము ఇంకొక హోమ్ అంటే ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ అందరి సహకారం అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ కూడా చేస్తాం. ఎందుకంటే ఈ పిల్లల సిస్టర్స్, ఈ పిల్లల వాళ్ళ అక్క చెల్లెలు వేరే హోమ్లో ఉంటారు. అప్పుడు మేము తీసుకెళ్ళి కలపడం అవన్నీ జరుగుతుంది. కానీ ఎంతైనా కూడా అది కొంచెం ఇదిగానే ఉంటుంది. సో అదే మా ఫ్యూచర్లో ప్లాన్ ఏంటంటే మేము ఫ్యూచర్లో ఒక గర్ల్స్ హోమ్ కంపల్సరీ ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అందరం కంపెనీ మెంబర్స్తో. ఇదే కాకుండా మేము helpanedy.com మా సైట్, అది helpanedy ద్వారా మేము చాలా సంవత్సరాలుగా సుమారుగా ఒక 23 సంవత్సరాల నుంచి పేషెంట్స్కి సర్వీస్ చేస్తాం. అంటే అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ క్రిమేషన్ చేయడము. ఈ మధ్య చంద్రకళ అనే పేషెంట్ భర్తతోని ఏదో ఇదయ్యి అమ్మాయిలు సంతానం లేక ఇదే అవుతుంది. అయితే సో ఆమె బెంగళూరులో దిగినప్పుడు బెంగళూరు పోయేటప్పుడు బస్సులో వాష్రూమ్కి దిగినప్పుడు బస్సు మిస్ అయిపోయింది. సో ఆ అమ్మాయి 30 ఏళ్ళ అమ్మాయి, ఆమె చంద్రకళ అనే పేషెంట్ ఆటో వాళ్ళు ఆమె రాళ్ళతో కొట్టి పడేసేస్తే నెత్తులన్నీ పొక్కలు పడ్డాయి. అన్ని పొక్కలు పడితే ఇన్ని పురుగులు వెళ్ళినాయి. అవన్నీ క్లీన్ చేయించి ఒక 2 నెలలు మేము ఆమెను ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఆమె మెంటలీ కొంచెం దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి తర్వాత ఆమెను మంచిగా తర్వాత ఆమె వివరాలని కనుక్కొని ఆమెను కనుక్కొని కర్ణాటక పంపించి మనిషిని వాళ్ళ ఫ్యామిలీని మేము ఇది చేసినాం. ఈ సంఘటన చాలా ఇదిగా జరిగింది. ఇది చాలా పెద్ద సెన్సేషనల్ అయింది. ఈ అమ్మాయి చాలా చిన్న ఏజ్లో 38 ఇయర్స్. ఆ అమ్మాయిని మేము సేవ్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించినాం. సో దాని తర్వాత ఒక అమ్ములు అనే అమ్మాయిని తల్లి ఆమె మెంటలీ గ్రోత్ లేదని చెప్పి ట్రైన్ నుంచి తోసేస్తే అమ్ములకి దాదాపు ఒక 14-15 ఇంజురీస్ అయినాయి, ఫ్రాక్చర్స్ అయినాయి. అవన్నీ ట్రీట్మెంట్ చేసింది. ఇప్పుడు ఆ బేబీ శిశు విహార్లో ఉంది. తల్లి కూతుర్లు ట్రైన్ తోసేసింది, రన్నింగ్ ట్రైన్లో నుంచి. అమ్ములు అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఎక్కువ ఏజ్ ఉండదు, నాకు తెలిసి 13-14 ఇయర్స్ ఉంటుంది. ఇట్లా ఇంకొక అనురాధ అనే లేడీ భర్తను గొడవడి ఈ బాత్రూమ్ కడిగి యాసిడ్ తాగింది. తర్వాత మేము ట్రీట్మెంట్ చేయించినాము హాస్పిటల్లో. 18 days 19 days పట్టింది. అంతా వాష్ చేయించినాం కడుపు. ఆ తర్వాత బతకలేదు, చనిపోతే కూడా క్రిమేషన్ అంతా మేమే చేసినాం. ఆ అమ్మాయిని ఒక గర్ల్స్ హోమ్లో మేము ఇది చేసినాం. అంత దారుణం అంటే ఆ తండ్రికి ట్రేస్ అవుట్ చేసి, తండ్రి ఇక్కడ ఉంటాడు నందనవనంలో, అయ్యా నీ కూతురు ఇట్లా చనిపోయింది రా అంటే, నా కూతురికి నాకు ఎప్పుడో తెగదెంపులు అయిపోయినాయి, నా కూతురు నాకేం సంబంధం లేదు, నా దగ్గర 10,000 రూపాయలు తీసుకుంది, 2 years ఇస్తలేను. అరే అన్ని తర్వాత నాయన వచ్చి ఆమె చనిపోయింది రా, మేము ఇట్లా ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేసినామని నేను రా అన్నాడు. అప్పుడు లోకల్గా రిపోర్టర్ని పట్టుకొని అక్కడ లోకల్ పోలీసులను పట్టుకొని, ఎందుకంటే తండ్రి ఆయన చేతుల మీద క్రిమేషన్ ఉంది కదా, లేనకపోతే మేమే చేస్తాం, ఉన్నాడు మేము ప్రయత్నం చేస్తాం. సో రా అంటే ఆయన ఏమన్నా నేను రాను నాకంటే అక్కడ లోకల్ రిపోర్టర్లు పట్టుకొని లోకల్ పోలీసులు పట్టుకొని కొంచెం కోప్పడి చేస్తే వచ్చి చేసిండు. చేసిన తర్వాత ఏమైంది, అంతా అయిన తర్వాత నేను లాస్ట్ వరకు ఉన్నా, నేను నాకేమైనా డబ్బులు ఇవ్వవా అన్నాడు. నేను సాయంత్రం పేపర్లు ఏరుకున్నా నేను 700 సంపాదించుకుంటానంటే అప్పుడు ఆయనకు 1200-1300 రూపీస్ ఇచ్చేసేసి అని పంపించినాం. తండ్రి కూతురు అంత్యక్రియలు కూడా తండ్రి ఆయన నేను ఉత్తా ఉన్న మార్నింగ్ నుంచి నా టైం అంతా ఇది అయిపోయింది, కూతురు మీదనే బిజినెస్ చేస్తున్నాడు ఆయన. ఆయనకలా చాలా బాధ అనిపించింది. అనుకున్నా సరే అండి ఇప్పుడు వదిలేసేసి మళ్ళీ కూడా డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఇది ఎట్లుంటే రిచువల్స్లో 10 days 12 days కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పేసి ఆ 10 days 12 కూడా మళ్ళీ ఒక 2-3 ఇచ్చేసి ఆమె ఆత్మ శాంతి జరగాలని చెప్పేసి ఆ 10 days కూడా చెయ్యి అని చెప్పేసి ఆయనకి ఇచ్చినాం. ఆయన చేసిన తెలియదు, తర్వాత ఫాలోఅప్ చేయలేదు. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు మన helpanedy ద్వారా అవుతాయి సార్. మా helpanedy అంటే పూర్ పీపుల్కి, అంటే ఎక్కడైతే ఆ సర్వీస్ ఉంటుందో అక్కడ వెళ్ళి చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉస్మానియా హాస్పిటల్లో గత 23 సంవత్సరాల నుంచి డైలీ వీల్ చైర్లు, ఇట్లాంటి క్రిమేషన్స్ ఆర్ ఇట్లాంటి కొంచెం మందికి ఏమైనా డబ్బులు
కొంచెం పోగొట్టుకున్న వాళ్ళకి బస్ ఛార్జ్ చేసి ట్రైన్లో టికెట్ ఇచ్చి పంపించేస్తాం. డైలీ 15 లీటర్ల ఈ రోజు కూడా హెల్ప్ నీడ్ ఉస్మాడ మీరు ఇప్పుడు పోయి చూస్తే ఉంటుంది. ప్రతిరోజు 15,000 లీటర్స్ నీళ్లు 365 రోజులు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ చక్కటి త్రాగునీరు చక్కటి నీళ్లు సర్వీస్ చేస్తారు. నడలేని వాళ్ళకి వీల్ చైర్స్ ఇట్లాంటి చాలా గవర్నమెంట్ ఉన్నప్పుడుగా అన్ని సర్వీసెస్ గవర్నమెంట్ చేయాలని లేదు, చేయలేరు కూడా. సో ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కొంచెం తోడ్పాటు చేస్తే ఇంకా ఇది ఉంటుంది. అలాగే ఈ హెల్ప్ ఇండియా ద్వారా డైలీ దాదాపు ప్రతి నెల దాదాపు సుమారు ఒక 25 నుంచి 30 వేల మందికి భోజనాలు చక్కటి భోజనాలు మేము అందిస్తుంటుంటాం. నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర, ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చాలామంది దిక్కుమొక్కులు లేకుండా వస్తుంటారు ఊర్లో నుంచి. వాళ్ళకి ఈ క్యాన్సర్ హాస్పిటల్ బస్వతారకంలా ఇది 2021లో ఇది స్టార్ట్ చేసిన ఇది సర్వీస్, ఇది ఫుడ్ది. ఇదేమో 23 ఇయర్స్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ నడుస్తుంది. ఈ 2021లో కోవిడ్లో స్టార్ట్ చేసిన. కోవిడ్లో ఏంటంటే కోవిడ్లో ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. కానీ మా మెంబర్లు మేము డైలీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్కి డైలీ 550 మంది ఫుడ్ మేము హెల్ప్ ఇండియా ద్వారా మేము పంపించినాం. మేము అసలు కోవిడ్లో ఇంట్లో లేమండి. బట్ట కట్టుకోవడం, శానిటైజర్ ఇచ్చుకోవడం, కోవిడ్ పాజిటివ్ ఇండియా. నేను, నా కుటుంబ సభ్యులు, మా సభ్యులు దాదాపు రోజు 550,000 మందికి ఫుడ్ కొంచెం స్విగ్గీ జొమాటోతో టైఅప్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్తో డాటా తీసుకొని కోవిడ్ పాజిటివ్ పేషెంట్కి మేము స్వయంగా వెళ్ళి ఫుడ్ ఇచ్చినాం. మీరు నమ్మకపోండి, మంచి చేస్తే మనకు మంచి చేస్తానని దేవుడు అయితే నానుడు ఉందా. ఎందుకంటే మేము 180 మంది వర్క్ చేసినాం, ఎవరికి కూడా కోవిడ్ రాలే. అసలు మాకెవరికి కూడా ఇట్లాంటిది లేదు. అసలు టోటలీ కోవిడ్లో మేము బయట సర్వీసే. మా ఇంట్లో తాళాలు ఉంటుండే, మేము మాత్రం కూడా ఉంటుండే పార్సల్ తీసుకోవడం, సర్వీస్ చేయడం. ఇంకొకటి బ్లాక్ ఫంగస్, ముట్టుకుంటే బ్లాక్ ఫంగస్ వస్తుంది, పట్టుకుంటే అన్న విన్నారు కదా మీరు, ఎక్కడ సార్ బ్లాక్ ఫంగస్ మాకు ఎక్కువ. మేము బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు ఎవ్వరు చేయలేని సర్వీసెస్ మేము చేసినాం. మాకు ఏంటి నోడల్ హాస్పిటల్ ఉండే అప్పుడు మేము వెళ్ళి సర్వీసెస్ చేసినాము. వాళ్ళకి మేము ఫుడ్ అందించినాము, వాళ్ళ డ్రింక్స్, వాళ్ళ పౌష్టిక ఆహారము, అక్కడ ఉన్న డాక్టర్లను అడ్వైస్ తీసుకోవాలి, చక్కటి చేసినాం సార్. చెప్తున్నా కదా, మేము అసలు కోవిడ్లో ఇంట్లో లేము సార్. మేము టోటల్లీ సర్వీస్, మేము కానీ మా సభ్యులు అన్ని సర్వీసెస్లో కోవిడ్లో మేము అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఫుడ్ ఈరోజు కూడా ప్రతిరోజు నాంపల్లి రైల్వే స్టేషన్లో కానీ, నీలోఫర్లో కానీ, ఉస్మానియా కానీ ఈడ ప్రతిరోజు ఏదన్నా ఒక చోట ఖచ్చితంగా మా బ్యాచ్ గ్రూప్ ద్వారా హెల్ప్ ఇండియా ద్వారా ఫుడ్ ఇటువంటి పేషెంట్లకు కానీ, పేషెంట్ అటెండర్స్ కానీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్లో గత 25 సంవత్సరాల నుంచి ఉచిత నీరు వచ్చిన బీద పేషెంట్లకు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సేవా కార్యక్రమం చేసుకుంటుంది. ఈ సేవా కార్యక్రమం గత 25 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి, ఎంతో కృషితోటి ఇచ్చిన ఫలం. ఇక్కడ మొదలు మేము కుండలలో నీళ్ళు పెట్టి వచ్చిన బీద పేషెంట్లకు నీరు ఉచితంగా ఇవ్వడము అవన్నీ జరిగినాయి. మా సర్వీస్లో అవన్నీ చూసిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు మా సర్వీస్కు స్పందించి మాకు ఈ ప్లేస్ ఇచ్చి దీని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినాం. ఇక్కడ మేము యూరో ప్లాంట్ వేసినాము, బోరింగ్ వేసినాము, అన్ని సదుపాయాలు కలిగించినాము. ఇప్పుడు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిరంతరంగా ఉచిత నీరు వచ్చిన బీద పేషెంట్లకు అందరికీ ఇస్తున్నాము. అది కాక ఆ సేవా కార్యక్రమం కాక వచ్చిన బీద పేషెంట్లకు వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు, ఇవన్నీ సదుపాయం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి. ఇవన్నీ సదుపాయాలు, ఇవన్నీ సేవా కార్యక్రమాలు భాగ్యనగర్ అయ్యప్ప సేవా అధ్యక్షులు కాటం రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. నేను కాటిపల్లి రాజేశ్వరరావు, ఎల్పెన్ఈడికి ప్రెసిడెంట్. నేను, నా తోటి సభ్యులైన నర్సింగు, మేమందరం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉంటాయండి భాగ్యనగర్ అయ్యప్ప బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. ఇది కాక భాగ్యనగర్ అయ్యప్ప మస్తు ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఫుడ్ రోజు నిరంతరంగా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఫుడ్ సప్లై ఇస్తాము. నీలఫర్ దగ్గర ఉచితంగా భోజనాలు ఉంటాయి రోజు. ఇవన్నీ కాక ఇంకెన్నో సేవా కార్యక్రమాలు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఇవన్నీ మా అధ్యక్షుడు కాటం రాధాకృష్ణ ఆధ్వర్యంలో మేము ఆయన చేయి కింద మేము సేవా కార్యక్రమం చేసుకుంటున్నాం. కేతం రాధాకృష్ణ గారు చేస్తున్నటువంటి ఎన్నో సేవల గురించి మనం తెలుసుకున్నాం. వారు చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయం. వారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి మానవ సేవల గురించి మనకు వివరిస్తారు. అవేమిటో వచ్చే వారం తెలుసుకుందాం.